తంబలపల్లిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తంబలపల్లి టికెట్ జయచంద్రారెడ్డికి కేటాయించారు. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులైతే రాజీనామా చేస్తున్నట్లు శంకర్ యాదవ్ అనుచర వర్గం అయితే ప్రకటించింది. తంబలపల్లిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, తంబలపల్లిలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? టికెట్ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ ఆయన ప్రజల్లో తిరగడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేపట్టారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ కూడా నియోజకవర్గంలో ప్రజలను కానీ పార్టీని కానీ పట్టించుకున్న పాపాలు పోలేదని చెప్పిన విమర్శలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి ఎవరైతే గెలుపొందే అభ్యర్థులు ఉన్నారో ప్రజల్లో ఉండి ప్రజల కోసం పాటుపడతారన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ఈసారి మాత్రం అభ్యర్థిని మార్పు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దాసరి జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ అతనికి టికెట్ కేటాయిస్తూ కూడా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిన్న ప్రకటించింది. అయితే చివరి వరకు తనకి టికెట్ వస్తుందని చెప్పని సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో బీసీగా తనను పార్టీ అధిష్టానం గుర్తించి తనకు సీట్ కేటాయిస్తుందని చెప్పని శంకర్ భావించారు. అయితే గతంలో ఆయన ప్రవర్తనను ఆయన పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఉన్నాయో జయచంద్రారెడ్డికి సంబంధించి వాటిని చించివేసి రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఎవరిసారి పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలి, అభ్యర్థికి సహకరించి గెలుపు కోసం పాటుపడాలని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో శంకర్ అనుచరులు చేసిన రాతాంతం మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొంత సీరియస్ గా తీసుకుంది. మాధురి, అయితే హరిబాబు, జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడానికి సంబంధించి అటు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కావచ్చు, ఆయన అనుచరులు ఓవరాల్ గా ఏమంటున్నారు అంటే రాజీనామా చేస్తున్నట్లయితే టీడీపీకి అయితే ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఏమంటున్నారు వాళ్ళు అంటే శంకర్ యాదవ్ బెంగళూరులో వ్యాపార లావాదేవీలు ఉన్న నేపథ్యంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా నియోజకవర్గంలో ఉండకుండా బెంగళూరుకే పరిమితం కావడము, అలాగే పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా పూర్తిగా విస్మరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ దఫా మాత్రం శంకర్ యాదవ్ ఇవ్వద్దంటూ పార్టీలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ అంశాలతో పాటు తాజాగా పార్టీ అంతర్గత సర్వేలలో శంకర్ యాదవ్ పట్ల పెద్ద ఎత్తున విముఖత వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ శంకర్ యాదవ్ కూడా జయచంద్రారెడ్డితో కలిసి పనిచేయాలని చెప్పి అధిష్టానం సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాజీనామా చేస్తారా లేదంటే పార్టీలో కొనసాగుతారా, జయచంద్రారెడ్డితో కలిసి నడుస్తారా అన్నది మరి కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీ పెద్దలు ఇప్పటికే శంకర్ యాదవ్ తోటి అదే సంబంధించినటువంటి కొంతమంది నాయకులతోటి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రాజీనామా చేయకుండా శంకర్ యాదవ్ కూడా జయచంద్ర యాదవ్ తో కలిసి నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాధురి, అయితే బుజ్జగింపులు ఏమైనా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? అటు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు సంబంధించి కావచ్చు, ఆయన అనుచరులకు సంబంధించి ఓవరాల్ గా దీనికి సంబంధించి అటు టీడీపీ నాయకులు ముఖ్య నేతలు ఏమైనా సంప్రదింపులకు సంబంధించి ఏమైనా రియాక్ట్ అవుతున్నారని అనుకోవచ్చు అంటారా?
అంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలను గాలికి వదిలేసిన పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి శంకర్ యాదవ్ పార్టీలో ఉన్నా లేకపోయినా పెద్దగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏమీ లేదని చెప్పి పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కాకపోతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు చీలిపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటికే పార్టీకి జిల్లాకు చెందినటువంటి కొంతమంది నాయకులు ఏదైతే పార్లమెంటరీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో చర్చలు జరిపినట్టు సమాచారం ఉంది. శంకర్ యాదవ్ కు సంబంధించి కూడా అతను కూడా పార్టీ నుంచి వీడకుండా కూడా పార్టీలో కొనసాగేలాగా చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా రంగంలోకి దిగి సమావేశాలు నిర్వహించి వాళ్ళతోటి ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే హరిబాబు, అటు శంకర్ యాదవ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని అనుకోవచ్చు అంటారు. అలాగే పార్టీలో కొనసాగడానికి సంబంధించి ఏమైనా పర్టికులర్ గా బాధ్యతలు కావచ్చు, కీలక బాధ్యతలకు సంబంధించి ఏమైనా టీడీపీ అధినాయకత్వం అయితే హామీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? శంకర్ యాదవ్ సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయనకు ఒక గుర్తింపు ఇప్పటికే పార్టీలో ఉంది. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే అతనికి ఏదైనా ఎమ్మెల్సీ కానీ లేదంటే వేరే ఏదైనా పదవులు ఇచ్చే అవకాశాలు లేదంటే ఏదైనా ఉన్నాయి అన్నది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ నాయకత్వం మాత్రం శంకర్ యాదవ్ పట్ల కొంత విముఖత అయితే ఉందని చెప్పి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసిన సమయంలో కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు కూడా శంకర్ యాదవ్ ను వ్యతిరేకిస్తూ చంద్రబాబుకి వినతి పత్రాలు సమర్పించి భవిష్యత్తులో ఇతను శంకర్ యాదవ్ పార్టీలో అంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి బహిరంగంగానే యాదవ్ ముందే ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ పరిస్థితుల నుంచి ఆయన బయటపడకుండా అలాగే తన ధోరణి కొనసాగించడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పిన పార్టీ అధిష్టానం భావిస్తోంది. కాబట్టి శంకర్ యాదవ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మరికొంతకాలం వేచి చూడాల్సిన ధోరణి అయితే ఉంది. పార్టీ అధిష్టానం అతని మీద సస్పెన్షన్ వేటు విధిస్తుందా లేదంటే బుజ్జగింటే ప్రయత్నాలు చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. మాధురి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. రాజీనామా చేసేదానికి సిద్ధము, చేయమంటే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఇంకా పెద్ద నాయకులంతా ఉన్నారు మండలాధ్యక్షులు. ప్రతి ఒక్కరు మండలాధ్యక్షులు నాయకులు మీ అభిప్రాయం చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ రోజు ఇన్ఛార్జ్ గా ప్రకటించి మనం మనోభావాలను దెబ్బలు తీసి పొద్దున్న నుంచి మనము నిద్ర ఆహారం లేకుండా నీళ్లు లేకుండా అందరము ఇక్కడ అయోమయానికి అయి వచ్చి ఈ రోజు మన ఆవేదనను వెలగెత్తుతున్నాము. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మీరు ఆలోచించి ఇన్ఛార్జ్ గా చంద్రబాబు నాయుడు శంకర్ యాదవ్ గారిని తిరిగి మాకు అనౌన్స్ చేస్తారని కోరుకుంటూ మేము ఈ ఒక్క చిన్న అవకాశాన్ని మాకు కల్పిస్తారేమో అని మేము వేడుకుంటూ ప్రార్థిస్తూ, లేదంటే మేము ఇప్పుడే అందరము రాజీనామాలు చేసి మీకు పార్టీ ఆఫీస్కు మేము మేలు పెడుతున్నాం. మీ నిర్ణయం మీరు తీసుకోండి, మా నిర్ణయం మేము తీసుకుంటాం. మీ ఇష్టంగా మేము ఈ పార్టీకి ఈ బుద్ధుడికి మాకు రుణం తెగిపోయింది. శంకర్ యాదవ్ గారు ఏ విధంగా ఆయన పట్టులు నడిచేదానికి మేమందరము